నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎట్టకేలకు బంగ్లాచెర నుంచి విశాఖ గూటికి చేరిన గంగపుత్రులు. తమ విడుదలకు కృషి చేసిన నాయకులు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన మత్స్యకారులు. ఇబ్రహీంపట్నంలో తన ఇంటిపై కూటమి నేతల దాడిని ఖండించిన మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని విమర్శ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. భవిష్యత్తు తరాలు ఆందోళన చెందేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజం. ప్రజా సమస్య పరిష్కార వేదికలో దివ్యాంగులకు బాసటగా నిలుస్తున్న బీజేపీ జనతా వారధి. జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కారానికి కృషి. ఇక వివరాలు చూస్తే, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 77 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ ను సోమవారం ఆయన సందర్శించారు. గ్రామస్తుల డిజిటల్ హెల్త్ రికార్డులను స్వయంగా పరిశీలించిన సీఎం సంజీవని ప్రాజెక్టు అమలుపై ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. నిపుణులైన వైద్యులతో చికిత్స, అవసరమైన ఔషధాల పంపిణీకి ఈ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుందని వివరించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్, టీసీఎస్ సహకారంతో డిజ్నెరు సెంటరీ ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నామని సీఎం తెలిపారు. త్వరలోనే బిల్ గేట్స్ రాష్ట్రానికి రానున్నారని వెల్లడించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించామని, ఈ ఏడాదిలోనే రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో 80,000 మందికి హెల్త్ రికార్డులు సిద్ధం చేశామని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రికార్డుల ప్రకారం ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్కి వెళ్లారో వాళ్ళ డేటా అంతా తీసుకొని వాళ్ళందరి క్లినికల్ టెస్టులు చేశాం. అంటే బ్లడ్ టెస్ట్ చేసి 42 పారామీటర్లు చూసాం. ఆ 42 పారామీటర్లు చూసి మీకు ఎలాంటి ఇది ఉంది, కొంతమంది రిస్క్లో ఉన్నారు, అంటే మీకు కొంతమందికి షుగర్ సిమ్టమ్స్, అనీమియా, లేకపోతే ఇంకా ఈ ఊర్లో చూస్తే ప్రధానంగా ఒక 6-7 సమస్యలు వచ్చాయి. 6-7 సమస్యలు ఉండే వాళ్ళందరినీ కేటగరైజ్ చేశాం. ఈరోజు చూస్తే ఇక్కడికి వచ్చి అనీమియా ఒకటి, బ్లడ్ ప్రొఫైల్ ఒకటి తీసుకున్నాం, డయాబెటీస్ అంటే షుగర్ ఉండేవాళ్ళు, కిడ్నీ సమస్య ఉండేవాళ్ళు, ఇంకొక పక్కన గుండె జబ్బు, గుండె సమస్య ఉండేవాళ్ళు, ఇంకొకరికి లివర్ సమస్య ఉండేవాళ్ళు. ఈ ఊర్లో ఉండేది ఈ 6 ప్రధానంగా ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్ చేశాం. ఎవరెవరికి ఉందో వాళ్ళ పేర్లన్నీ కూడా అనలైజ్ చేశాం. అనలైజ్ చేసి మీద టెస్ట్ చేసిన తర్వాత బెస్ట్ డాక్టర్స్ని పెట్టి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొని, మీ బాడీకి ఒక్కొక్కరికి తీవ్రతను బట్టి ఉంటుంది, కొంతమంది ఎక్కువ తీవ్రత ఉంటుంది. రాష్ట్రాన్ని పట్టి పీడించే వైరస్ వైసీపీ మారిందని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ కులం కార్డులు తీయడం ఏమైనా చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడే అలాంటి వారికి కులాలు వర్తించవన్నారు. ఈ సందర్భంగా కేంద్ర టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనగాని మాట్లాడారు. తిరుమల లాడ్డూలో కల్తీ జరగలేదంటూ సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని, దాని నుంచి దృష్టి మళ్లించేలా వైకాపా కుట్రలు ఉన్నాయని విమర్శించారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయడం తగదన్నారు. అలాంటి సంస్కృతి టీడీపీది కాదని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు చూసినా కూటమి ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ వైరస్ గురించి ఈరోజు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఫేక్ ప్రచారాన్ని వారు చేస్తూ ఉన్నారో దాన్ని ఎండగట్టడానికి ఈరోజు నేను ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని, వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను, మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడము, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు, మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయమా నేను అడుగుతా ఉన్నాను.
ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలవు. బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన మత్స్యకారులు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన 9 మంది మత్స్యకారులు వారు ప్రయాణిస్తున్న బోటు పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించింది. దీంతో బంగ్లాదేశ్ తీర రక్షక దళం అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్లో చిక్కుపోయిన మత్స్యకారులను విజయవంతంగా తీసుకురావడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. 9 మంది మత్స్యకారులు సురక్షితంగా నగరానికి చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇన్నాళ్లు బంగ్లాదేశ్ చెరలో ఉన్న మత్స్యకారులు కూడా తమ స్వస్థలానికి చేరుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ నగరానికి చేరుకున్న మత్స్యకారులకు మత్స్యకార నేతలు, కుటుంబ సభ్యులు సాగర స్వాగతం పలికారు. భవిష్యత్తు తరాలు ఆందోళన చెందేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో విశాఖ ఎంవీపీ కాలనీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు గంటా వెల్లడించారు. ఈ సందర్భంగా గతంలో జగన్ సహా మాజీ మంత్రులు అంబటి, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, రోజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను ఆయన ప్రదర్శించారు. 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అసెంబ్లీలో వైఎస్ఆర్ సైతం క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్త వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాక అతనికి అరెస్టు చేయించి జైలుకు పంపించిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు, లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ మీట్లు పెడతారు, మాట్లాడతారు, కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి పరిష్కారం లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈరోజుతో అయ్యేది కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు, ఈరోజు చాలామంది రాజకీయాలను గమనిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి అందరూ కూడా కోరుతా ఉన్నాను, సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న వీళ్ళ మీద దాడులు చేశారు, లేకపోతే ఇంకోటి చేశారని చెప్పిన కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు గుర్తుంది మీ అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇది ఆ టైంలో వచ్చిన పబ్లిక్లో వచ్చిన ఉక్రోషం. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల జరిగిన దాడి నేపథ్యంలో సోమవారం ఆయన తన ఇంటికి చేరుకుని ధ్వంసమైన ఆస్తులను పరిశీలించారు. పగిలిన కిటికీ అద్దాలు, కాలిపోయిన వస్తువులు మరియు నివాసంపైకి విసిరిన రాళ్లను ఆయన మీడియా ప్రతినిధులకు చూపించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించడం దారుణమన్నారు. మంత్రి లోకేష్ సారథ్యంలోనే తన ఇంటిపై ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని, పద్ధతి ప్రకారం తనను లక్ష్యంగా చేసుకుని ఈ విధ్వంసానికి పాల్పడ్డారని విమర్శించారు. తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి కార్యాచరణను మంగళవారం ఉదయం నిర్వహించబోయే మీడియా సమావేశంలో వెల్లడిస్తారని జోగి రమేష్ స్పష్టం చేశారు. ప్రత్యక్ష ప్రసారాలతో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తుండగా ఏ విధంగా విధ్వంసానికి, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ చంద్రబాబు నేతృత్వంలోని పోలీస్ వ్యవస్థ, అతని కొడుకు లోకేష్ సారథ్యంలో ప్రత్యక్షంగా మీరే చూపించారు రాష్ట్ర ప్రజలకి. మీరే స్వయంగా
పరిశీలన చేశారు. వీటన్నిటి మీద కూడా ఇప్పుడే నేను వచ్చాను, మీతో పాటే నేను కూడా చూశాను. రేపు ఉదయం 11 గంటలకి విపులంగా ఈ దాడి ప్రేరణ ఎక్కడి నుంచి జరిగింది, ఎవరి కనుసన్నల్లో ఈరోజు ఇంత భయానక వాతావరణాన్ని సృష్టించారో పూర్తి వివరాలతో సహా మీడియా మిత్రులకి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి రేపు 11 గంటలకి తెలియజేస్తా. దివ్యాంగులకు ఒకే దరఖాస్తు, ఒకే కౌంటర్, ఒకే పరీక్ష ఒక్కచోట జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు డిమాండ్ చేశారు. దివ్యాంగుడిగా గుర్తింపు పత్రాన్ని పొందేందుకు దివ్యాంగుల పడుతున్న బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై దివ్యాంగులకు అన్ని ఒకే చోట సత్వరమే జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్లో జరుగుతున్న పీజీఆర్ఎస్ లో కలెక్టర్కు వినతి పత్రాన్ని బీజేపీ నేతలు అందజేశారు. అనంతరం పరశురామరాజు మాట్లాడుతూ స్లాట్ కోసం వికలాంగుల నిర్ధారణ పరీక్ష, ఆపై డాక్టర్ ధృవీకరణ పత్రానికి నెలలు తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. దివ్యాంగుడు సర్టిఫికేట్ కోసం వికలాంగులు నెలలు తరబడి సచివాలయాలు, నిర్ధారణ కేంద్రానికి తిరగాల్సి వస్తుందన్నారు. కొంతమంది దివ్యాంగులకు సర్టిఫికెట్లు మంజూరు ఎందుకు తిరస్కరిస్తున్నారో వివరణ ఇవ్వకపోవడం విడ్డూరమని అన్నారు. దివ్యాంగులకు సత్వరమే సర్టిఫికెట్లు మంజూరు చేయాలని పరశురామరాజు డిమాండ్ చేశారు. ఆ సర్టిఫికెట్లు అందక ఎంతో మంది ప్రభుత్వాన్ని ఇచ్చే పెన్షన్లు పొందలేకపోతున్నారని చెప్పారు. ఇక్కడికి వచ్చే సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి, అలాగే జేసీ గారి దృష్టికి, అలాగే జీఎంసీకి తీసుకెళ్ళి వాళ్ళకి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా వారధిలాగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అలాగే ప్రతి సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు కూడా మేము దీంట్లో ముందుపరచడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు మేము సమర్పించిన సమస్య ఏంటంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ న్యాయం జరగట్లేదు ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే దివ్యాంగులు తీసుకురావాలంటే వాళ్ళ పక్కన అటెండెన్స్ ఉంటారు. అటెండెన్స్కి వచ్చి వాళ్ళ ఒక రోజంతా సమయం కేటాయించి ఇటువంటి అర్జీలు పెట్టడానికి రావటం, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పైకి తీసుకెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంది. లిఫ్ట్ ద్వారా తీసుకెళ్ళినా సరే వాళ్ళని ఎక్కువసేపు కూర్చోబెట్టడం ఇవన్నీ కష్టంగా ఉంది. అది లేకుండా సింగిల్ విండో పద్ధతి పెట్టి వాళ్ళకి రావాల్సిన పెన్షన్లు కానీ, సదరన్ సర్టిఫికేట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన ఏ అర్జీలు ఉన్నా సరే తీర్చే విధంగా సింగిల్ విండో పథకం పెట్టమని చెబుతుంది. ఇన్ని ఒక 5-6 అధికారులు తిరిగితే కానీ ఫైల్ అవ్వట్లేదని చెప్పడం జరిగింది. అందుకని ఇది లేకుండా కలెక్టర్ గారి దృష్టి తీసుకొని కలెక్టర్ పాజిటివ్గా స్పందించారు. దీని గురించి ఆలోచించి ప్రత్యామ్నాయం చేద్దామని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ దివ్యాంగులకు ఉన్నారో వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్కి వెళ్తేనేమో స్లాట్ బుక్ చేయడానికి టైం పడుతుంది అంటున్నారు. ఒక్కోసారి సర్వర్ పనిచేయట్లేదు అన్నారు. ఈ కంప్లైంట్స్ లేకుండా చూడమని కూడా ఆయనకి ఈ విధంగా అభ్యర్థించడం జరిగింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. జిల్లాలో అనేక ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారులకు విన్నవించుకునేందుకు వచ్చారు. పీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గొబ్బిల్లా విద్యాధరి స్వీకరించారు. ప్రజా సమస్యలను సావధానంగా ఉన్నత అధికారులు ఆలకించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఏ కారణాల చేత పరిష్కారం కాలేదో అర్జీదారులకు వివరంగా తెలియజేయాలని ఆదేశించారు. కూటమి నాయకులు గూండాలాగా ప్రవర్తిస్తున్నారని, అంబటి రాంబాబు ఇంటిపై దాడికి దిగడం చాలా అమానుషమని, కూటమి నాయకులపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నమిరెడ్డి అదీప్ రాజు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాను రాను కూటమి నీచ రాజకీయాలు చేస్తుందన్నారు. లేనిపోని నిందలు వేస్తూ దాడులకు దిగడం సిగ్గుచేటని, ప్రజలను మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు అన్నారు. వారు అధికారాల్లోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారని, వాటిని కప్పిపుచ్చుకోవడానికే లేనిపోని ఆరోపణలు చేస్తూ దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చుకున్నారు. పూర్తిగా వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఎప్పుడైతే ప్రజలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల కోసం మాట్లాడడం మొదలుపెట్టారో వాటిని డైవర్షన్ చేయడం కోసం అనేకమైనటువంటి అంశాలని ఆ రోజు తెరపై తీసుకొచ్చారు. అందులో భాగంగా ఒకటే ఈ తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి ఈ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి, లేదా ఏవో జంతు కొవ్వు కలిసిందని చెప్పి అక్రమంగా అన్యాయంగా ఆరోపణలు చేసి మరి సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పెద్ద నాయకుడిని టార్గెట్ చేస్తూ అంబటి రాంబాబు గారు వాళ్ళు ఎంత దౌర్జన్యం
కర్రలు రాడ్లు పట్టుకొని రోడ్ల మీద నిలబడి బండి అడ్డగించి కొడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మరి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ. అసలు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. రాజకీయాలంటే గౌరవప్రదమైనటువంటి ప్రజలకి కావలసినటువంటి మౌలిక వసతులు, కనీస అవసరాలను చేయవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి విశాఖ మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా నిలుస్తోందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత్ బగ్చి అన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టెక్ విజన్ టెక్నాలజీ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎంజీఎం పార్క్ నిర్వహించిన ఊర్జా ఫెస్ట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా శంకబ్రత్ బగ్చి మాట్లాడుతూ టెక్ విజన్ లో అధికంగా మహిళలు పనిచేయడం మంచి పరిణామమన్నారు. విశాఖ కేంద్రంగా ఇటువంటి సంస్థలు నెలకొల్పడం మంచిదన్నారు. సంస్థ ప్రగతికి మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్, వ్యాపార విధానాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సిపి బాగ్చీని సత్కరించి జ్ఞాపిక బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి టెక్ విజన్ కంపెనీలో పనిచేస్తున్న అందరికీ ఊర్జా ఫెస్ట్ 2026 సందర్భంగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మన అందరికీ తెలుసు వైజాగ్ ఇస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త గుర్తింపు వచ్చింది. వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా. అండ్ టేక్ విజన్ కంపెనీలో ది బెస్ట్ కంపెనీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను విన్న కంపెనీలో ది బెస్ట్ కంపెనీ. ఎక్కువ మంది మహిళా సోదరిమణులు కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. 10 years ఒక అమ్మాయి కంపెనీలో పనిచేసిందంటే ఆ కంపెనీ లేడీస్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, ఈ కంపెనీలో సెక్యూరిటీ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ఊర్జాని ఈ ఫెస్టివల్ వి కండక్ట్ ఎవ్రీ ఇయర్. అందరు ఎంప్లాయీస్ కోసం వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా ఉన్నా అందరు వస్తారు ఇక్కడ. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ దోస్ ఆపర్చునిటీ వేర్ మన అందరు కలుస్తాం. ఎందుకంటే ఇక్కడ టోటల్ 5 లొకేషన్స్లో ఆఫీసెస్ ఉన్నాయి, అందరు వస్తారు. అండ్ ఈసారి ఏంటంటే బయట నుంచి కూడా చాలామంది మా ఆఫీస్ నుంచి వచ్చారు, మా క్లయింట్స్ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ద హోల్ ఏం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే వీ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ ఎవ్రీ వన్. చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ యూజువలీ ఏంటవుతుందంటే డైలీ బేసిస్లో మేము అందరితో కలవం, రైట్? సో ఇది వన్ ఆఫ్ దోస్ ఆపర్చునిటీ వేర్ ఏంటంటే అందరితో కలుస్తాం. వీ అప్రిషియేట్ ఆల్ ద వర్క్ దే డూ అండ్ ఆల్. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఏ కంపెనీ అయినా సక్సెస్ఫుల్ అవ్వాలంటే వాళ్ళ జనాలు కలిసి వర్క్ చేయాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఫర్ అస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద రీజన్ ఎందుకు వైజాగ్ చేస్తాం ఏంటంటే వీఆర్ రూటెడ్ ఓవర్ హియర్. ఇక్కడి నుంచి మా ఎడ్యుకేషన్, చదువు అన్నీ మా లైఫ్ స్టార్ట్ అయింది. సో ఇది 4th year, రైట్ మనీష్? Yes. So 4th year మేము చేస్తున్నాం and we will continue further. And what a great time to be here. I mean, Vizag is on fire in a really good way. It's a smart city, the city of destiny. You see all the tech companies coming here. What a great time to be here. And they're coming for talent. And the guys at Tech Wyson, they're all about talent. So could not be more excited to be here. Thank you. So in order for us to bring opportunity for all the people in Vizag is the most humbling experience. Urja is a celebration for all the people that have put their faith in us and given an opportunity to co-create with them. We hope we celebrate not only them, their family and the community, but most importantly, we celebrate the success, hard work and the passion that the people bring here. We are beyond thrilled that we have clients that flew from various cities in America, various cities in the United Kingdom, Australia and India. So I hope they also get to experience our city of destiny, which is Vizag. So thank you everyone. 4 years nunchi ikkade chestunnaranడి? Yes, we have been doing this for 4 years and we continue to do that. It continues to expand, it continues to get bigger, but the most importantly, the energy always stays on point. Always. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు 39వ వార్డులో ఘనంగా జరిగాయి.
39వ వార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజీఫ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఆదుకునే నేత వాసుపల్లి అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ సేవలందించే ప్రజానేత గణేష్ కుమార్ అని కొనియాడారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాసుపల్లి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, నగర మాజీ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ పాల్గొని వాసుపల్లి గణేష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లేకపోయినా సరే మా గురువర్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఒక ఎమ్మెల్యేగా కంట ఇంకా ఉన్నతమైన పదవులతోని ఆయన ఉండాలని కోరుకుంటూ మరి అటువంటి కార్యక్రమాల్లో ప్రతి సామాజిక వర్గంలోని ప్రతి ఏదైతే పేదవాళ్ళకి కావాల్సింది ఆరోగ్యంగా కానివ్వండి, కాలేజీగా కానివ్వండి, అన్ని విధాలుగా ముందుంటూ నడిపిస్తున్న దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మన 39వ వార్డు నాయకులు కార్యకర్తల తరఫున ప్రత్యేకంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇటువంటి నాయకుడు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకే తలమానికంగా మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు 29 ఎలక్షన్లోని మంత్రిగా ఉండాలని చెప్పి మనం అందరూ కోరుకుంటున్నాం. ఎందుకంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక సామాజిక వర్గానికో కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయనకంటూ ఒక స్థానం ఉంది. ఆయన ఏం చేసినా సరే ప్రజల కోసమే చేయాలి అన్న తపనతో ఉన్నటువంటి ఏకైక నాయకుడు మా గురువర్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. బంగ్లాదేశ్ నుండి సురక్షితంగా నగరానికి చేరుకున్న మత్స్యకారులు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ను మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్లో కలిశారు. బంగ్లాదేశ్ అధికారుల చేతుల్లో చిక్కుకున్న నాటి నుండి తమను విముక్తి చేసేందుకు కలెక్టర్ చూపిన చొరవను ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు విముక్తి లభించేలా చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలియజేశారు. బంగ్లాదేశ్ చెర నుండి విముక్తి అయిన మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని మత్స్యకార నేత అప్పలనాయుడు జిల్లా కలెక్టర్ను కోరారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లి వారికి 5 లక్షల ఆర్థిక సహాయం అందేలా కృషి చేయాలన్నారు. మా గ్రామానికి సంబంధించిన 6 మత్స్యకారులు, అలాగే పోస్పేటరాక మండలం తిప్పలవలస గ్రామానికి సంబంధించిన 2 మత్స్యకారులు, పోస్పేటరాక మండలం చింతపల్లి గ్రామానికి సంబంధించిన ఒకడు, మొత్తం మీద 9 మంది విజయనగరం జిల్లా మత్స్యకారులందరూ విశాఖపట్నం వలస వెళ్ళి 10వ నెల 12వ తేదీన విశాఖపట్నం నుంచి వేటకు బయలుదేరడం జరిగింది. సందులో వేట చేస్తుండగా 10వ నెల 22వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో అక్కడ సిగ్నల్స్ సరిగా ట్రేస్ అవ్వక కరెంటు పోవడం వల్ల బ్యాటరీ సరిగా పనిచేయడం వల్ల సముద్రంలో కళ్ళు కనబడవు రాత్రి సమయంలో. అలాంటి టైంలో బంగ్లాదేశ్ బోర్డర్లోకి వెళ్ళిపోవడం జరిగింది మా వాళ్ళు. అందులోకి వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జైల్లో పెట్టి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు, మీ వాళ్ళు ఎలా దొరికిపోయారని చెప్పేసి. ఆ విధంగా మాకు విషయం తెలుసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విధాలుగా కలెక్టర్ ఆఫీసులకి, విశాఖపట్నం విజయనగరం కలెక్టర్ ఆఫీసులకి, ఆర్డీఓ ఆఫీసులకి, ఎంఆర్ ఆఫీసులకి తిరిగి, అలాగే ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి, అందరి దగ్గర కూడా వెళ్ళి మా యొక్క సమస్యను చెప్పి మా వాళ్ళని తొందరగా రిలీజ్ చేయమని ప్రభుత్వాన్ని కోరుకునే చాలా అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చొరవతో 100 రోజుల తర్వాత మా వాళ్ళు రిలీజ్ అయినందుకు నిజంగా ప్రభుత్వానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే మా వాళ్ళు వేట చేస్తున్న సమయంలో వాళ్ళ ఆరోగ్యం సరిగా లేక ఇప్పుడు ప్రజెంట్ చాలా మానసికంగా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ తక్షణమే స్పందించి మా వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఆర్థిక సాయం చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పాకిస్తాన్లో చిక్కున్న 25 మంది మత్స్యకారులు కూడా గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా మా 9 మంది మత్స్యకారులని బంగ్లాదేశ్లో రిలీజ్ చేసినటువంటి ఈరోజు మా భారతదేశానికి వచ్చినటువంటి మత్స్యకారులకి 9 మందికి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆర్థిక సాయం చేసి వాళ్ళని నిలబెడతారని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ మీడియా ద్వారా. అక్కడ చూడడం అయితే ఇక్కడ ఇంటికాడ ఉన్నదానికి జైల్లో ఉండేది పోలి తేడా కదా. బయట ఉన్నదానికి జైల్లో ఉన్నదానికి ఇప్పుడు ఒక పక్షిలాగా ఉన్నట్టు ఉన్నాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పక్షి అయినా సరే, ఒక చెట్టు అయినా సరే గేట్ తీసి వదులుతారు పవర్ టైప్లోని. మాకు అది కూడా సాయిస్ లేదు, ఫోన్ సౌకర్యం లేదు, ఒక ఫ్యామిలీ ఎలాగ ఉంటుందో, పిల్లలు ఎలాగ ఉంటున్నారో అసలు టెన్షన్గా ఉండేది. పడుకుంటే నిద్ర రాదు, నిద్ర వచ్చినా పడుకోలేకపోతున్నాం. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫుడ్ అందిది కాదు, ఫుడ్ అయితే అసలు ఎక్కిది కాదు.
అక్కడ ఫుడ్ మాత్రం తిన్నా కానీ అసలు మనిషిని బతకడానికే తిన్నామన్నట్టు ఉండేది అనమాట అక్కడ. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. 36వ వార్డు వైసీపీ అధ్యక్షులు షకీల్ ఆధ్వర్యంలో వాసుపల్లి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్థానిక ప్రజల మధ్య వాసుపల్లి కేక్ కట్ చేశారు. పేదలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తిరిగి సీఎంగా కూర్చోబెట్టేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. షకీల్ మాట్లాడుతూ వాసుపల్లి హయాంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో వాసుపల్లిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. మీ పేదలందరికీ కూడా 10 కుటుంబాలకి నేను 50,000 పంచుతాను సార్ అని నా పేరు పెట్టుకున్నాడు. పంచింది అతను, పేరు పెట్టింది నాది. సో ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి పెద్దలు కాకి పద్మ గారు, సత్యం సార్, స్వప్న గారు, శత్రు గారు, శ్రీధర్ గారు, అలానే కిషోర్, కంటుముచ్చు షాగర్ సార్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కొనసాగుతున్న శాశ్వత అన్న ప్రసాద పథకానికి సోమవారం భారీ విరాళం అందింది. విశాఖపట్నం ఎండాడ ప్రాంతానికి చెందిన అమ్ము శ్రీకాంత్ దంపతులు తమ భక్తిని చాటుకుంటూ 1,01,101 నగదును విరాళంగా అందజేశారు. దేవస్థానంలోని డొనేషన్ కౌంటర్లో విరాళం చెల్లించిన దాతలకు ప్రోటోకాల్ సీనియర్ సహాయకులు శ్రీ సూర్యనారాయణ అధికారిక బాండ్ను అందజేశారు. దాతల గోత్రనామాల మీద ప్రతి ఏటా జూన్ 19వ తేదీన స్వామివారి సన్నిధిలో భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు. అనంతరం ఆలయ పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు దాతలను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అన్నదానం వంటి పుణ్యకార్యాలలో భక్తులు స్వచ్ఛందంగా భాగస్వాములు కావడం పట్ల దేవస్థాన వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ డిమాండ్ చేశారు. సోమవారం కూటమి నాయకులతో కలిసి ఆయన పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ ఫ్లెక్సీల విషయంలో అభ్యంతరాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని హెచ్చరించారు. వైసీపీ నాయకులు ఇంకా తాము అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఉండి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడిన అంబటిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండి వంశీ, అవగడ్డ అప్పలనాయుడు, రెడ్డి నారాయణ తదితర కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబటి రాంబాబు అనే సీనియర్ నాయకుడు సంస్కారం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తన నోటికి చెప్పలేని పదాలని పక్కా పబ్లిక్లో తిరిగితే మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం మరి నిజంగా చెప్పాలంటే తీసుకోలేదు. అయినప్పటికీ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాను ఎవరినైనా మాట్లాడే స్థాయికి వెళ్ళిపోతారు బండబూతులు. ఏదైనా అతని మీద అథారిటీ ఉంటే ఎక్కడో ఫ్లెక్సీ పెట్టారని చెప్తున్నారు. ఆ ఫ్లెక్సీ పెట్టినప్పుడు ఆ ఫ్లెక్సీ మీద ఏమైనా అసభ్య పదాలు ఉంటే అయితే కోర్టులో లీగల్గా ఫైల్ చేయాలి, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఏం సంబంధం అండి? ఫ్లెక్సీ అంటించి దగ్గరికి వెళ్ళి ప్రతి ఏదో సిఐడి ఆఫీసర్లాగా ఆ ఫ్లెక్సీని వెరిఫై చేసి చింపేద్దామా లేకపోతే ఉంచుదామా ఇది చెప్పడం మాటలు కూడా మీరు చూసే ఉంటారు. దాంట్లో మేము చూసాము, చెప్పడానికి కాదు మేము వెళ్ళింది. అక్కడ మేము ప్రజలకి ఇటువంటి ఫ్లెక్సీలు వేయకూడదని చెప్పడానికి వెళ్ళి చెప్పాము. మేమంటే అలా చెప్పొచ్చే ఎవడో ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ఎవరి కార్యకర్తలు మనం చెప్పుకున్నామా? మనం పోలీస్ స్టేషన్ చెప్తాం, అయ్యా పలానా వాళ్ళు మా మీద ఫ్లెక్సీ వేశారు, అది చర్య తీసుకుంటే ఆ ఫ్లెక్సీ అటువంటి ఫ్లెక్సీలు ఇస్తే మేము మళ్ళీ గొడవలు అవుతాయి, అనవసరంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మీరు తీస్తారా లేకపోతే కోర్టులో కేసు చేసుకొని చర్య తీసుకుంటే మేము తీసుకుంటాం, మీరు తీసుకోకపోతే అని చెప్పి జనరల్ పోలీసులు మనం ఎక్కడ ఫాలో అయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎట్టకేలకు బంగ్లాచెరు నుంచి విశాఖ గూటికి చేరిన గంగపుత్రులు, తమ విడుదలకు కృషి చేసిన నాయకులు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన మత్స్యకారులు.
ఇబ్రహీంపట్నంలో తన ఇంటిపై కూటమి నేతల దాడిని ఖండించిన మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని విమర్శ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. భవిష్యత్తు తరాలు ఆందోళన చెందేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజం. ప్రజా సమస్య పరిష్కార వేదికలో దివ్యాంగులకు బాసటగా నిలుస్తున్న బీజేపీ జనతా వారధి. జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కారానికి కృషి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.